అయితే కొండపైకి వచ్చి స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా వజ్రకరడు మండలం కునకొండ్ల గులిపాలెం మధ్య ఒక కొండ అయితే ఉంది. ఈ కొండ పైన స్వామివారు ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని ప్రతి సంవత్సరం మొహరం రోజున కింద నుంచి పైకి నడుచుకుంటూ రావడం అయితే జరుగుతుంది. కింద నుంచి పైకి రావడానికి అయితే దారి సరిగా లేదు. ప్రస్తుతం ఇప్పుడు దారి అయితే నిర్మిస్తున్నారు. పైన అయితే చూసుకున్నట్లయితే పైన ఒక చిన్న గ్రామాన్ని నిర్మించేంత స్థలం అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నా వెనుక ఉండేది స్వామి. కింద నుంచి రావడానికి దారి సరిగా లేదు, అయినా కూడా స్వామివారిని పైకి నడుచుకుంటూ రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. మొహరం రోజున ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అందరూ కలిసి బాగా జరుపుకుంటారు. ఇక్కడ కొండపైన చూసుకున్నట్టయితే కొండ చుట్టూ ఒక రాతితో నిర్మించినటువంటి దారి అయితే ఉంది. ఇక్కడ చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. అదే కాకుండా ఇక్కడ గమనించినట్లయితే అనేక రకమైన వన్యమృగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. చిరుతలు, తర్వాత ఎలుగుబంట్లు అలాంటివి అయితే ఇక్కడ సంచరించి ఉంటాయి. చాలా వరకు అయితే కింద గ్రామస్తులు చెప్పారు, వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అని చెప్పారు. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికైతే దారి ఇది. చూడండి, అంతా రాళ్ళతో నిర్మించినారు. ఇక్కడ చూసుకున్న సమాధులు అయితే మన పైకి విద్యుత్ సరఫరాకు దాతలు వీళ్ళే. వాళ్ళు గుర్తుగా ఇక్కడ సమాధులు అయితే నిర్మించారు. చూడండి, దారి కూడా సరిగా లేదు. చూడండి ఒకసారి, వీలైతే లేదు పైకి వెళ్ళడానికి. ఇంత కష్టంగా ఉందో చూడండి ఒకసారి. చుట్టూ అన్ని చెట్లతో ఉండిపోయింది. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అవి రాళ్ళతో నిర్మించారు కాబట్టి మనకు జారే అవకాశాలు చాలా ఉన్నాయి. చూడవచ్చు, ఇంకా మనం పైకి వెళ్ళాలి. చూడండి, ఒక బండలాగా ఉన్నది, మొత్తం అంతా రాయి. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే దాంట్లో ఏముంటాయో కూడా మనకి తెలియదు రాళ్ళల్లో. చూడండి, ఇది ఒక గోడలాగా నిర్మించారు. చూడండి చుట్టూ చూసుకుంటే, చూడండి మొత్తం రాళ్ళతోనే ఉన్నది. ఇక్కడ మొత్తం చుట్టూ చూడండి ఒకసారి, అక్కడ కనిపించేదే చూడండి, మొత్తం రాయి. మొత్తం అనే రాళ్ళతోనే నిర్మించారు. చూడండి, ఇది మధ్యలో అయితే ఉంటుంది, చుట్టూ అయితే గోడలాగా ఉంది మనం చూసుకుంటే. చూడండి, ఇప్పుడైతే వెళ్తున్నాము. ఫైనల్గా వచ్చాము. ఇక్కడే చూడండి, సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇక్కడ బాగా అంత ప్రజలందరూ ఉంటారు కాబట్టి కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడే నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు రావాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.